నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత క్రికెట్ పరిపాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమైంది. జస్టిస్ లోధా కమిటీ చేసిన కీలక సిఫార్సులని సుప్రీంకోర్టు ఆమోదించింది. కోర్టు తీర్పు ప్రకారం 70 ఏళ్ల పైబడ్డ వారు బీసీసీఐ పదవులకు అనర్హులు. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు హక్కు ఉంటుంది. అలాగే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలగకుండా ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని సూచించింది. 6 నెలల్లోగా వీటిని అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో లోధా కమిటీ సిఫార్సులతో బీసీసీఐలో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి? ఇక ఇంతకాలం బోర్డును శాసిస్తున్న రాజకీయాలకు తెరపడుతుందా? మొత్తంగా భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చడంలో ఇవి ఎంతవరకు దోహదపడతాయి అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి వెంకటేష్ గారు, క్రికెట్ అంశాల విశ్లేషకులు, క్రీడా పాత్రికేయులు; రేగళ్ల సంతోష్ కుమార్ గారు, సీనియర్ క్రీడా పాత్రికేయులు; బి మోహన్ గారు, హైదరాబాద్ రంజీ మాజీ సెలెక్టర్; ఎస్వి నాగనాథ్ గారు, క్రికెటర్ మరియు క్రికెట్ అంశాల విశ్లేషకులు. వెంకటేష్ గారు, బీసీసీఐ ప్రక్షాళనకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫార్సులని సుప్రీంకోర్టు ఆమోదించింది. మరి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో సంస్కరణలకు దారితీసిన పరిస్థితుల్ని, నేపథ్యాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ఫస్ట్ మనం ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోవాలండి. ఏంటంటే బీసీసీఐ అనేది ఒక విలన్ గానో లేకపోతే ఒక స్పాయిల్డ్ చైల్డ్ గానో అదొక మంచి మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా బీసీసీఐ మిగతా క్రీడా సంఘాలన్నింటికీ ఒక ఆదర్శం లాంటిది. ఎందుకంటే మన దేశంలో ముఖ్యంగా క్రీడల విషయంలో ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం లేని పరిస్థితుల్లో తనంతట తాను నిధులు జనరేట్ చేసుకుని ఒక మంచి క్రీడను ఏ విధంగా మార్కెట్ చేయాలనే విషయాన్ని మిగతా క్రీడా సంఘాలన్నిటికీ ఒక ఆదర్శంగా మనకి కనిపిస్తుంది బీసీసీఐ. అయితే ఏంటంటే బీసీసీఐతో మనకు వచ్చిన పేచి ఒకే ఒక విషయంలో ఏంటంటే వాళ్ళు మేము ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కానీ ఫండ్స్ కానీ తీసుకోవట్లేదు, సో మేమేం చేసినా చెల్లుతుంది, మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్న ఒక ధోరణి వాళ్ళ దగ్గర మనకు అనిపించింది. దాంతో ఏంటంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల విషయంలో వారు ఎవ్వరికి కూడా ఎలాంటి అకౌంటబిలిటీ లేని పరిస్థితి మనకు అనిపించింది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అది? ఎందుకంటే దానికి 2 విషయాలు. ఒకటి ఏంటంటే బీసీసీఐ తరఫున ఇండియన్ టీం ఆడినప్పుడు వాళ్ళు ఇండియాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు, బీసీసీఐ అని కాదు. ఇండియా ఫ్లాగ్ పెట్టుకుని ఆడతారు, ఇండియాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి జవాబుదారీతనం ఉన్నది. రెండోది ఏంటంటే కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని బీసీసీఐ మన నుంచి రాబట్టుకుంటుంది. అది కేవలం మన అభిమానం, మనకున్న వల్లమాలిన అభిమానం, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్న క్రికెట్ మీద ఉన్న వల్లమాలిన అభిమానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. మామూలుగా ట్యాక్స్ పేయర్ మనీ విషయంలో మనకేంటంటే జవాబుదారీతనం ఉంటుంది, ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ కాకపోవచ్చు. కానీ ట్యాక్స్ వసూలు చేసేటప్పుడు ఏంటంటే మనకు చెప్పి ఇంత ట్యాక్స్ అని వసూలు చేస్తారు, కానీ ఇక్కడ తెలియకుండానే మన జేబుకి చిల్లు కొడుతున్నారు బీసీసీఐ. అలాంటప్పుడు వాళ్ళకి జవాబుదారీతనం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి పైసాకి లెక్క ఉండాలి. వాళ్ళు ఏ విధంగా టాలెంట్ని దేశంలో ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి వస్తున్న డబ్బుల ద్వారా ఏ విధంగా దేశంలో క్రికెట్ ప్రమాణాలని మెరుగుపరుస్తున్నారనే విషయంలో ఖచ్చితంగా వాళ్ళ మీద అజమాయిషీ అనేది ఉండాలి. ఆ విషయంలో కొన్ని అడుగులు పడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రతిదానికి ఒక స్పార్క్ అనేది ఉంటుంది. ఆ స్పార్క్ ఎప్పుడైతే మనకి కొన్నేళ్ల క్రితం 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఐపీఎల్లో బయటపడిందో అప్పుడు ముద్గల్ కమిటీ వచ్చింది ముందు. దాని తర్వాత సుప్రీంకోర్టు చాలా యాక్టివ్ రోల్ తీసుకుంది. సుప్రీంకోర్టుని మనం ఖచ్చితంగా అభినందించాలి ఈ విషయంలో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇంత యాక్టివ్ రోల్ తీసుకుని బీసీసీఐని సంస్కరించాలని ఒక నిర్ణయం తీసుకున్నందువల్లే మనకి ఇన్ని మార్పులు వచ్చాయి. దానివల్ల మనకు ప్రధానంగా ఏం జరిగిందంటే తర్వాత లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సుల్ని ఆల్మోస్ట్ పూర్తిగా అమలు జరపడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతం కంప్లీట్ చేంజెస్ వస్తాయని నేను అనుకోను, కానీ ఒక మంచి మార్గంలో రైట్ వేలో కొన్ని స్టెప్స్ పడతాయని అనుకుంటున్నాను. అయితే ఈ సంస్కరణలు బీసీసీఐ మెరుగుపడడానికి ఏ విధంగా దోహదపడతాయి అంటారు? డెఫినెట్గా దోహదపడతాయి. ప్రధానంగా ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా జవాబుదారీతనం వస్తుంది. దానివల్ల ఏంటంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఐపీఎల్ అనండి లేకపోతే మనకి టెలివిజన్ ద్వారా వచ్చే ఆదాయం అనండి, ఇది ఏ విధంగా ఖర్చు అవుతుంది అన్న విషయంలో. అలాగే ఎప్పుడైతే ఇక్కడ మనకి రాజకీయ నాయకులు, అంటే రాజకీయ నాయకుల్ని ఉండకూడదని చెప్పలేదు సుప్రీంకోర్టు కానీ లోధా కమిటీ కానీ. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో లేకపోతే ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించలేరు. పార్ట్ టైం అనేది మంచిది కాదు. ఎందుకంటే మన బీసీసీఐలో పదవులు చూస్తే అన్ని గౌరవ కార్యదర్శి, గౌరవ అధ్యక్షుడు, గౌరవంగా ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ ఇంత పెద్ద ఇన్ని వేల కోట్లని అజమాయిషీ చేయడానికి ఒక సీఈఓ ఉండాలి. ఒక కార్పొరేట్ కల్చర్ అనేది బీసీసీఐలోకి వచ్చి దాంట్లో ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిప్రజెంటేటివ్ ఉంటాడు,
ప్లేయర్స్కి ఎక్కువగా ప్రాతినిధ్యం ఉంటుంది. రాజకీయ నాయకుల జోక్యం అనేది చాలా వరకు తగ్గే అవకాశం. సంతోష్ గారు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీసీఐ ఆఫీస్ బేరర్ల వయో పరిమితి 70 ఏళ్ళుగా నిర్ణయించడం, అలాగే ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అనేటువంటి చాలా కీలకమైన అంశాలు. మరి ఈ అంశాల ద్వారా బీసీసీఐలో కొత్త అధ్యాయం శ్రీకారం చుడుతుందని మనం భావించవచ్చు. తప్పకుండా కొంతమేరకు అంటే ఈ 70 ఏళ్ళు అన్నటువంటిది ప్లస్ ఒక్కో రాష్ట్రానికి ఒక రోడ్డు అనేవి నిజానికి వీటి ఎందుకు సిఫార్సు చేశారన్నది చాలా కీలకమైంది. కాబట్టే అది ఒక రకంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే అనుకోవాలి. ఎందుకంటే అసలు బీసీసీఐలో ఓట్ల పర్వమే చాలా చిత్రంగా ఉంటుంది. అందుకోసం ఇప్పుడు మీకు గుజరాత్ తీసుకున్నా లేదంటే మహారాష్ట్ర తీసుకున్నా విపరీతంగా ఒక్కో రాష్ట్రంలో 3 ఓట్లు ఉన్నాయి వాళ్లకు. అట్లానే సర్వీసెస్, రైల్వేస్ ఇవన్నీ వీళ్లను కేవలం ఓట్ల కోసం అని పెట్టుకున్నటువంటి ఇవన్నీ కూడా సంఘాలను వాళ్లకు ఓటింగ్ హక్కులు ఇవ్వడం, వాళ్లను తీసుకొని వాళ్ళ ద్వారా నడిపించుకోవడం. అంతేకాకుండా ఈ ఓట్ల కారణంగానే దీని కారణంగానే మ్యాచ్లను కేటాయింపులు జరగడం, ఎక్కడెక్కడ దేనికి మ్యాచ్లు ఇవ్వాలి అన్న దాంట్లో విషయంలో కానీ ఆటగాళ్ల ఎంపికలు కూడా చాలా మేరకు ఈ కోటా ప్రభావం చూపెడుతూ వస్తుంది ఇప్పటివరకు కూడా. ఇవన్నీ కూడా పోవడానికి ఒక రకంగా ఇది అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ప్రొఫెషనలిజానికి, బీసీసీఐలో ప్రొఫెషనలిజానికి ఇది ఒక రకమైనటువంటి దారి వేసినట్టు అనుకోవచ్చు మనం. ఇప్పటిదాకా మనకు ప్రొఫెషనలిజం లేదు. నిజానికి అందరూ కూడా మంత్రులు ఎవరు చూసినా మీరు అసలు బీసీసీఐలో ప్రధానమైనటువంటి పోస్టుల వాళ్ళని చూస్తే చాలామంది ఎవరు క్రికెట్ ఆడారు, ఎప్పుడు ఆడారని అడగండి ఒకసారి, ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. పవార్ ఎప్పుడు ఆడాడు అడగండి, పవర్ ఎప్పుడు ఆడాడు, శశాంక్ మనోహర్ ఎప్పుడు ఆడాడు. అందుకే వీళ్ళు ఎవరు క్రికెట్ ఆడినటువంటి వాళ్ళందరూ కూడా క్రికెట్ని శాసిస్తున్నారు, ఆటగాళ్ల భవితవ్యాన్ని శాసిస్తున్నారు, వాళ్ళ భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఓకే, డబ్బులు తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఈ ఆటను చాలా అద్భుతంగా మార్చి ఉండొచ్చు, ఒక కమర్షియల్ గేమ్గా వీళ్ళు దాన్ని తీర్చిదిద్దు ఉండొచ్చు. కానీ ఆట ఎదగాల్సినంతగా ఎదిగిందా, ఆటగాళ్ళందరికీ లాభం చేకూరిందా, దేశంలో ఉన్నటువంటి క్రీడల్ని మిగిలిన క్రీడల్ని కానీ లేదంటే క్రికెట్నే ఎంతగా ఎదగాలో అంతగా ఎదిగిందా అనేది మాత్రం ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సో ఒక రకంగా ఈ 70 ఏళ్ళు కానీ లేదంటే ఒక రాష్ట్రానికి ఒక ఇవి అనేటువంటి తప్పకుండా బీసీసీఐ ఫంక్షనింగ్లో వాళ్ళ నిర్వహణ వ్యవస్థ వీటన్నిటిలో కూడా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టే అనుకోవచ్చు. మోహన్ గారు, 2013 ఐపీఎల్ కుంభకోణం విచారణకు సంబంధించి జస్టిస్ లోధా కమిటీ ఏర్పాటైంది. మరి ఈ లోధా కమిటీ సిఫార్సుల అమలుతో భారత క్రికెట్లో జవాబుదారీతనం, పారదర్శకత ఏ మేరకు మెరుగుపడతాయి? లోధా కమిటీ రికమెండేషన్ బీసీసీఐకి 6 months టైం ఇచ్చిన వాళ్ళు. అంటే ఇది రిఫార్మ్ లాగా అవుతుంది. అంటే మీరు ఏమేమి తప్పుడు పని చేసిండ్రో అదన్నీ రెక్టిఫై చేసుకుని 1 man 1 post, అంటే ఒక ఆఫీస్ బేరర్ సపోజ్ ఒక స్టేట్ అసోసియేషన్కి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఆయన బీసీసీఐలో ఒక పోస్ట్ తీయకుండా ఆయన పవర్ఫుల్గా అయిపోతాడు. ఆయన అన్ని చోట ఆయన పవర్ యూజ్ చేస్తారు. సంతోష్ చెప్పినలాగా, వెంకటేష్ చెప్పినలాగా కొన్ని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ అవుతుంది అందరు చెప్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ బీన్ ప్రూవ్డ్ టోటల్లీ. బట్ ఎవ్రీబడి నోస్ దట్ ఇంత పైసలు వస్తున్నది, ఈ పైసల్ని మిస్యూజ్ అవుతుంది. మిస్యూజ్ అంటే ఎవరు క్రికెట్ ఆడలేదో ఆయన పవర్లో ఉన్నాడు. అట్లాంటి చాలామంది ఆఫీస్ బేర్స్ చాలా స్టేట్ అసోసియేషన్లో ఉన్నారు. 1 man 1 postకి అది ఒక మంచి రూల్, రీఫార్మ్ కోసమే వీళ్ళు రికమెండేషన్ ఉన్నది. ఒకటి ఏమంటే ఈ గేమ్ చాలా పాపులర్ గేమ్ మన ఇండియాలో. దీన్ని ఫాలోయింగ్ చేయాలంటే చాలామంది ప్లేయర్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఎవరు క్రికెట్ ఆడలేదో ఆయన పవర్లో ఉంటుండ్రు. సో అక్కడ డెఫినెట్లీ ఈ రీఫార్మ్స్లో ఏమవుతుందంటే ప్లేయర్స్ అసోసియేషన్ కూడా ఫామ్ అయింది. అంటే ఆల్ ఇండియా ఫస్ట్ క్లాస్ క్రికెటర్స్ ప్లేయర్స్ అసోసియేషన్. మీ ప్లేయర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఓవర్ స్పెండ్కి అప్పీల్ చేయొచ్చు. అట్లాంటి ఒక మంచి డెసిషన్ ఈ రీఫార్మ్స్లో ఇంక్లూడ్ చేసినండి. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. అండ్ ఇంకోటి ఏమంటే డెఫినెట్లీ ఒక స్టేట్లో ఒక ఓట్, అంటే ఇప్పుడు సంతోష్ చెప్పినలాగా ఒక స్టేట్లో 3 ఓట్స్ ఉన్నది. ఆ 3 ఓట్స్ ఏమవుతుంది, దే డామినేట్ ఓవర్ అదర్స్. అంటే ప్రాక్సీ ఓట్కో తీసుకుంటారు వాళ్ళు. నువ్వు రాకు ఎలక్షన్కి, మేము తీసుకుంటాం మీ ఓట్ అని. అక్కడ మిస్యూజ్ అవుతుంది. మీరు చూడండి, చాలామంది క్రికెటర్స్ బాంబే నుంచే ఎక్కువ వస్తారు. వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉండే. సో అట్లాంటి డామినేషన్ తక్కువ చేయాలా. అండ్ ఎవరు మెరిట్లో ఉన్నారో ఆయనకి డెఫినెట్లీ ఛాన్సెస్ ఇవ్వాలా. ప్లేయర్స్కి ఎక్కువ ఛాన్స్ ఈ ఇండియా అసోసియేషన్ అంత ఇంపార్టెన్స్ రాలేకపోయింది. బట్ ఇప్పుడు మెంబర్షిప్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. అంటే even the players are also members of the state cricket association and they will be also equally responsible. నాగనాథ్ గారు, పరస్పరమైనటువంటి విరుద్ధ ప్రయోజనాలు కలగకుండా ఉండేందుకు
ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని చెప్పి లోధా కమిటీ స్పష్టంగా సిఫార్సు చేసింది. మరి ఈ సూచన భారత క్రికెట్కు ఎంతవరకు మేలు చేస్తుంది? మనం అసలు ఈ ఓవరాల్గా ఈ కమిటీ ప్రక్షాళన, ఈ కాంటంప్లేషన్ అంతా ఎందుకు జరిగింది అంటే 2013లో జరిగినటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం నుంచి స్టార్ట్ అయింది బేసికల్గా ఎదుగుతాం. సో ఒక వ్యక్తికి ఒక పోస్ట్ అన్నది ఏంటంటే మన భారతదేశంలో మనం సర్వసాధారణంగా కామన్ సెన్స్తో చూస్తే మన దేశంలో స్టేట్ గవర్నమెంట్ లెవెల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా అన్ని టెండర్స్ అన్ని కూడా రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాల్లోనే ఉంటాయి. సో అట్లా ఇన్వాల్వ్ అవడం వల్ల కూడా మీరు చూసే ఉంటారు, మీకు మన కీర్తి ఆజాద్ లాంటి వాడు కూడా రీసెంట్గా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది బోర్డుకి అతీతంగా ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే బాడీ ఇండిపెండెంట్ అయిపోతుందో ఒక టీంలో ఉన్నటువంటి టీమ్ స్పిరిట్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తికి మీరు ఒక పదవి, ఒక వ్యక్తి ఒకసారి కంటెస్ట్ చేసిన పదవికి మళ్ళీ కంటెస్ట్ చేయాలా లేదా, లేకపోతే ఆ పదవికి ఇంకొక పదవి. ఇప్పుడు చూడండి, అన్ని ఒకసారి ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు వాళ్ళే జనరల్ సెక్రటరీగా ఉంటారు, వాళ్ళే మిగతా పోస్ట్ అన్ని వాళ్ళే అనుభవిస్తారు. ఇంకొకళ్ళని రానియకుండా, ఇంకొకళ్ళకి ఆధిపత్యం రాకుండా, ఇంకొకళ్ళకి పోస్ట్ క్రియేట్ చేయకుండా. ఇందులో మళ్ళీ లాబింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. లాబింగ్ సిస్టమ్ నుంచి కూడా మళ్ళీ మనకి డొమెస్టిక్ లెవెల్లో ప్లేయర్స్ సెలక్షన్ మీద ప్రభావం పడుతుంది. సో ఇవన్నిటికీ కూడా ప్రక్షాళన జరగాలంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి నిర్ణయం వచ్చిందో అది నిజంగా హర్షణీయము. భావితరాల్లో దీని ప్రభావం కూడా ఎలా ఉండవచ్చు అనుకుంటే కూడా ఏకాధిపత్యం అంటే సంపూర్ణంగా ఒక వ్యక్తికి మోనోపోలిజం కాకుండా మిగతా బాడీకి కూడా ఇంపార్టెన్స్, రైట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. సో దీనివల్ల ఏంటంటే మనకి మారుమూల గ్రామాల్లో ఎక్కడెక్కడి నుంచి కూడా ప్రతి రాష్ట్రానికి నుంచి ఒకటే ఓటు ఉన్నప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సంబంధించిన క్రీడాకారులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్లేయర్లు, వాళ్ళ చిన్న చిన్న స్థాయి మారుమూల గ్రామాల నుంచి ఆడేవాళ్ళు కూడా ఇవాళ టెక్నాలజీ చూసి నేర్చుకునేటువంటి అవసరం ఉంది. కోచ్ కూడా అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు జస్ట్ టీవీ చూసుకొని నేర్చుకోవచ్చు. అటువంటి ఎంతో మంది క్రీడని ఒక విద్యారంగం కన్నా ఎక్కువగా మంచి భవితవ్యంగా భావించే వాళ్ళకు కూడా ఇటువంటి నిర్ణయాలు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన ప్రక్షాళనకు సంబంధించిన నిర్ణయాల్లో యువతకి డెఫినెట్గా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వెంకటేష్ గారు, ఓవైపు జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులు, మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో ఎటువంటి ప్రక్షాళన జరగాలి, ఎటువంటి సంస్కరణలు తక్షణం తీసుకురావాల్సిన అవసరం ఉంది? సుప్రీంకోర్టు బీసీసీఐనే ప్రధానంగా అడ్రస్ చేసిందండి. అయితే నన్ను అడిగితే బీసీసీఐ కంటే సంస్కరణలు ఎక్కడ ఎక్కువ కావాలంటే రాష్ట్రాల సంఘాల్లో కావాలి. ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో క్రికెట్ సంఘాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా అవినీతి, బంధుప్రీతి ఇవన్నీ ఉన్నాయి. కరప్షన్ చాలా ర్యాంపెంట్గా ఉంది. మనకి ఎంతో దూరం లెక్కలేదు. మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చూడండి, ఇప్పటికీ వాళ్ళ మీద ఏసీబీ ఆరోపణలు ఉన్నాయి. అలాగే గోవాలో మొన్ననే ఒక పెద్ద కుంభకోణం బయటపడింది. మన డీడీసీఏ మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో 100 కోట్ల స్కాము, దాని మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. ఏంటంటే ప్రతి క్రీడా సంఘానికి, ప్రతి రాష్ట్ర క్రీడా సంఘానికి దాదాపు 20 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బీసీసీఐ ఇస్తుంది. 20 నుంచి 30 దాకా. అంత డబ్బుని వీళ్ళు ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు, ఏ విధంగా క్రీడా అభివృద్ధి కోసం దాన్ని వినియోగిస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సంఘం వాళ్ళు, అంటే జనరలైజ్ చేసి చెప్తున్నారు, వాళ్ళు పంచుకుంటున్నారు, దొంగ బిల్లు సృష్టించేసి దాన్ని ఖర్చుగా చూపిస్తున్నారు. సో సరైన రీతిలో ఈ డబ్బు స్పెండ్ చేయట్లేదు అనేది నెంబర్ 1 ప్రాబ్లం. ఇంకోటి ఏం జరుగుతుందంటే మొగ్గలోనే టాలెంట్ని తుంచేస్తున్నారు. వాళ్ళ బంధువుల్ని, లేకపోతే వాళ్ళ కొడుకుల్ని, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళని, వాళ్ళ కోచింగ్ అకాడమీలో ఉండే శిక్షణ పొందే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతిభకి గుర్తింపు ఉండట్లేదు. మెరిట్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. అంటే టాలెంట్ ఎక్కడి నుంచి రావాలి? కింది స్థాయి నుంచి రావాలి. సో కింది స్థాయిలోనే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడు పరోక్షంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ లేకపోతే లోధా కమిటీ చెప్పిన సిఫార్సులు మనకి బీసీసీఐతో పాటు రాష్ట్ర సంఘాలు కూడా వర్తిస్తాయి, ఈ 70 ఏళ్ల రూల్ కానీ ఇవన్నీ. కానీ ఎక్కువ ప్రక్షాళన అనేది రాష్ట్ర స్థాయిలో జరగాలి. ఒకప్పుడు హైదరాబాద్, బాంబేతో పోటీ పడేది దేశానికి మంచి క్రికెటర్లను అందించే విషయంలో. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? సో ఇలాంటివన్నీ చేయాలంటే ఎక్కువ సంస్కరణలు ఇక్కడ జరగాలి. కానీ ఇందాక సంతోష్ చెప్పినట్టు ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా కూడా బీసీసీఐ మాట్లాడట్లేదు. వాళ్ళకి పదవులు ఇవ్వడం, ఒకవేళ లేకపోతే కొన్ని టెస్ట్ మ్యాచ్లో, వన్డే మ్యాచ్లో అలాట్ చేయడం, ఆ విధంగా మరింత ఆదాయం వచ్చేలా చూడడం. సో అన్ని సంఘాలని, ఎందుకంటే మనకు తెలుసు బీసీసీఐ అధ్యక్ష పదవి అనేది మన దేశంలో ఈ కేంద్ర మంత్రి పదవితోనూ ఏమాత్రం తీసిపోదు. అంత గొప్ప స్టేటస్ ఉండే పదవి. దానికైతే మీరు ఎలక్షన్లో గెలవక్కర్లేదు. మీకుండే 25 సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ మీరు హ్యాపీగా ఉంచగలిగితే ఆ సంఘాల్లో ఉండే వాళ్ళందరికీ ఏదో రకమైన మీకు ఇన్సెంటివ్, వాళ్ళకి ఏదో రకమైన తాయిలాలు కనుక మీరు అందించగలిగితే మీరు బీసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ లాంటి వాళ్ళు చేసిందని అదే, దానివల్లే వాళ్ళు అన్ని రోజులు కొనసాగలిగారు. సో ఇలాంటి సిచ్యుయేషన్ నుంచి బయటపడడానికి ఇది చాలా చాలా మంచి స్టెప్స్ అయితే పడ్డాయి. సంతోష్ గారు, బీసీసీఐలో అత్యున్నత నిర్ణాయక వ్యవస్థ వర్కింగ్ కమిటీ.
ఈ వర్కింగ్ కమిటీని కూడా సమూలంగా ప్రక్షాళన చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. మరి సుప్రీంకోర్టు సూచనలతో రానున్న రోజుల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో ఎలాంటి స్పష్టమైన పరిణామాలను మనం చూసే అవకాశం ఉంది? క్రికెట్లో ఈ బీసీసీఐ చాలా చిత్రమైందండి. ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, మనకు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టు వీళ్ళందరికీ చాలా ఉపాయాలు తెలుసండి. ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా దాని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలి అనే దానిలో వీళ్ళు నిష్ణాతులు. వీళ్ళు దాంట్లో తిరుగులేదు అంతే దీంట్లో. ఎందుకంటే ఇది చాలా మందికి, అంటే బీసీసీఐ నుంచి మొదలెడితే రాష్ట్రాల స్థాయి వరకు కూడా అందరికీ ఇది బ్రెడ్ అండ్ బటర్. వాళ్ళ జీవితం కొన్ని 30-40 ఏళ్ళుగా దీంట్లోనే కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేరే వ్యాపకాలు లేవు, ఇంకా ఇదే జీవితం, దీనివల్లనే బతుకుతారు వాళ్ళంతా కూడా. దీంట్లో ఎట్లా మాయలు చేయవచ్చు అని తెలుసుకోవడంలో వాళ్ళు చాలా ఆరితేరిపోయారు. అందుకే మనకు వాటన్నిటిని ఎట్లా చెక్ పెడతాము, దాని నుంచి అంటే 70 ఏళ్ళ లోపు వాళ్ళు ఉండడం అనేది ఇప్పుడు ఎట్లా ఉంది. 70 దాటితే ఉండొద్దు అని అంటున్నాం, మంత్రులు ఉండొద్దు అంటున్నాం, అధికారులు ఉండొద్దు. అవి లేనంత మాత్రాన మిగతా అంత సంస్కరించబడుతుంది, మొత్తం అద్భుతంగా తయారవుతుంది అనుకోవడానికి కూడా లేదు. ఆ సంస్కరణలను ఏ విధంగా తీసుకొస్తాం, ప్రొఫెషనలిజం ఎట్లా దీంట్లోకి తీసుకొస్తాం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, వీళ్ళు తమ పట్టును కోల్పోవడానికి ఇష్టపడరు వీళ్ళంత తొందరగా. సో ఆ పట్టును కోల్పోకుండా ఇష్టపడినప్పుడు ఏమవుతుందంటే, దొంగదారులలో ఈ సంస్కరణలు అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మనకు పైకి చూడడానికి సంస్కరణ అమలు జరిగినట్టుగా ఉంటుంది, కానీ లోపల జరిగేదంతా అట్లానే ఉంటుంది. పాజిటివ్గా తీసుకొని చూడాల్సినప్పుడు ఒకటి వీళ్ళు చేయాల్సింది ఏంటి అన్నది మనం జాగ్రత్తగా గమనిస్తే, బీసీసీ అటు ఐపీఎల్ కానీ మిగతా ఏవైనా కానీ పెట్టడం వల్ల క్రికెట్కి ఒక రకమైనటువంటి అద్భుతమైన ప్రాచుర్యం అయితే మన దగ్గర వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు చూస్తే మనకు కొన్ని కోట్ల మంది సాయంత్రం పూట మైదానాలకు చేరుకుంటున్నాం. బట్ మనం ఒక ప్రేక్షకుడిగా ఉండిపోతున్నాం. ఆ ప్రేక్షకులు అంటే స్టాండ్లలోకి జనాల్ని తీసుకొచ్చినటువంటి ఆట మైదానాలలో కూడా దించడానికి ఉపయోగపడాలి. అప్పుడు ఇన్ని కోట్ల మంది మైదానాలలోకి దిగినప్పుడు ఒక క్రీడా సంస్కృతి అనేటువంటిది దేశంలో వెలువరిస్తుంది. అది కేవలం క్రికెట్ మేరకే ఆగిపోకుండా మిగిలిన క్రీడలు కూడా విస్తరించడానికి, మిగిలిన క్రీడల మీద దాని ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఈ సంస్కరణలు ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నటువంటి లోధా కమిటీ ఇవన్నీ చెప్పినవి, సుప్రీంకోర్టు చెప్పినవన్నీ కూడా బీసీసీఐకి వర్తించే, మిగిలిన క్రీడల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది, మిగిలిన క్రీడా సంఘాల మీద కూడా వీటి ప్రభావం ఉంటుంది. సో క్రికెట్లో నిజమైన సంస్కరణ, క్రికెట్కు ఉన్నటువంటి పాపులారిటీ, వీళ్ళకు ఉన్నటువంటి ఆ బలము, ఆర్థికంగా ఉన్నటువంటి బలం అన్ని రకాలుగా చూసినప్పుడు దాన్ని ఎట్లా అంటే దేశంలో క్రీడా సంస్కృతిని పెంచడానికి వీళ్ళు ఆ సంస్కరణలు దారి చూపెడితే, ఆ సంస్కరణలు దోహదం చేస్తే అప్పుడు నిజంగా కూడా ఇది ప్రక్షాళన అయినట్టు, నిజంగా కూడా సంస్కరణలు ఫలించినట్టు అవుతుంది. మోహన్ గారు, మన దేశంలో కోట్లాది మందికి క్రికెట్ ఊపిరి. మరోవైపు చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి క్రికెట్ బోర్డు బీసీసీఐ. కానీ బీసీసీఐ ఆదర్శవంతమైన క్రికెట్ బోర్డుగా మారలేకపోతుంది. మరి ప్రధానంగా కారణాలు ఏ విధంగా చూడాలి? పవర్ పాలిటిక్స్లో ఏమవుతుందంటే, గేమ్ కన్నా ఇంపార్టెన్స్ వాళ్ళు ఎట్లా పొజిషన్ గెయిన్ చేయాలా, ఇంటర్నేషనల్ ఐసీసీలో ఎట్లా రావాలా అట్లా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ అన్ని కర్బ్ అయినారు. అంటే సార్ చెప్పినలాగా, సంతోష్ సార్, ఈవెన్ వెంకటేష్ ఆల్సో ఐ విల్ అగ్రీ, 30 yearsగా ఒక ఆయన సెక్రటరీగా ఉండే ఇక్కడ. ఎంతోమంది అప్కమింగ్ యంగ్స్టర్స్ అంతా వాళ్ళ జీవితం అంతా నాశనం అయింది. దాని తర్వాత ఒక రెవల్యూషన్ వచ్చి, ప్లేయర్స్ ప్యానల్ వచ్చి వాళ్ళతోటి కొట్లాడి అక్కడ సెలెక్షన్ కమిటీ అన్ని చేంజ్ చేసి ఆ ఇయరే హైదరాబాద్ గెలిచిందండి. 50 years తర్వాత మనం గెలిచినాం, ఇరానీ కప్ గెలిచినాము. తర్వాత ఈవెన్ 944 runs వేసినాం. దాని తర్వాత మేము లక్ష్మణ్కి ఫస్ట్ ఛాన్స్ ఐ ప్రపోజ్ హిమ్ ఫర్ రంజీ ట్రోఫీ. ఆయనకి ఓన్లీ బూస్టింగ్ చేస్తే లక్ష్మణ్ వెంట్ ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్. అట్లాంటి ప్లేయర్స్ని ఇంకా గ్రూమ్ చేయవచ్చు. కానీ వీళ్ళ పవర్ పాలిటిక్స్లో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. మనం ఇక్కడ వచ్చి మంచి సంపాదన, ఈవెన్ ఒక మినిస్టర్, ఈవెన్ ఐఏఎస్ ఆఫీస్ కూడా అంత ఇన్కమ్ రాదండి. వీళ్ళు ఆఫీస్ బేరర్స్, కొందరు ఆఫీస్ బేరర్స్కి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 27th పొజిషన్లో ఉన్నది రంజీ ట్రోఫీలో. అది ఎందుకు కారణం అంటే, సార్ చెప్పినలాగా వాళ్ళ అకాడమీ నుంచి ఈ ప్లేయర్స్ రావాలా, ఇక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఆఫీస్ బేరర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బట్ ఇట్లాంటి అరికట్టాలంటే ఈ రిఫార్మ్స్ తోటి కొందరు చాలామంది డెఫినెట్లీ ఒక మంచి ఆదర్శంగా పోతుందండి. అండ్ బీసీసీఐ విల్ డెఫినెట్లీ ఇంప్లిమెంట్ మ్యాక్సిమం రిఫార్మ్స్ బై లోధా కమిటీ అండి. ఎందుకంటే ఎంతోమంది ఈ గేమ్ ఎంతో పాపులర్ గేమ్. ఒక ఆర్డినరీ పర్సన్ అంటే ఒక పువర్ స్టూడెంట్ అండి, క్రికెట్ బాగా ఆడతాడు, ఆయనకి ఏం లిఫ్ట్ లేదు. బట్ ఆయనకి మంచి ఎంకరేజ్మెంట్ చేస్తే విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ఇండియా. ఓన్లీ ఫినాన్షియల్ బెనిఫిటెడ్ పీపుల్ చాలామంది టీంలో వస్తున్నారు. కొందరు బ్యాక్గ్రౌండ్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే కూడా వాళ్ళ టీంలో లేరు. సో డెఫినెట్లీ
వీ షుడ్ అప్రిషియేట్ లోధా కమిటీ. ఒక మంచి రిఫార్మ్ వస్తుంది. ఒక ప్రెసిడెంట్ అంటే 3 years అయినాక ఈ హ్యాస్ టు చేంజ్ దట్ పొజిషన్. అట్లాంటి ఇట్స్ అ వెరీ గుడ్ డిసిషన్ అని చెప్పొచ్చండి. నాగనాథ్ గారు, బీసీసీఐలో ఒక రాష్ట్రానికి ఒకే ఓటు హక్కు ఉండాలని చెప్పి లోధా కమిటీ స్పష్టంగా సిఫార్సు చేసింది. మరి ఈ నిబంధన వల్ల రంజీ జట్ల ఎంపిక, జాతీయ జట్టు ఎంపికపై ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? ఇటువంటి కమిటీలు నిజంగా ఆన్ పేపర్ బాగుంటాయి. అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ పేపర్ సుప్రీంకోర్టు కొన్ని నిబంధనలు నిర్మించింది. ఒకవేళ నిజంగా ఈ నిబంధనల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ ఉన్న సిస్టంలో ఉన్నటువంటి ఈ కరప్షన్ని తీసేయాలి. ఫస్ట్ ఆధిపత్యపు ధోరణి ఉన్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళకి గతంలో ఆ బోర్డుకు సంబంధించిన ప్రెసిడెంట్స్ కానీ వైస్ ప్రెసిడెంట్స్ సంబంధించిన వాళ్ళు కానీ, వాళ్ళకి కుమ్మకాస్తున్నటువంటి క్లబ్స్కి కానీ సంబంధించిన లోకల్ క్లబ్స్ కానీ సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఒక నాయకుడిని ఎంచుకొని ఒకవైపు ఓట్లు వేస్తే ఈ నిబంధన ఎక్కడ కూడా ఆచరణకు పనికిరాదు. అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో క్లబ్ సిస్టమ్ ఉంది. ఆ క్లబ్ సిస్టమ్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏకంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని గెలిపించాలనేది ముందుగానే డిసిషన్ చేసుకుంటారు. వాళ్ళకి వ్యక్తిగతమైన లాభాలు రానప్పుడు ఇంకొక పార్టీని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ A+B రెండు ఎటువంటి లాభం జరుగుతుంది అన్న దాని మీద జరుగుతుందే తప్ప అక్కడ ఆ కమిటీ ఎందుకుంది, ఆ బోర్డు ఎందుకుంది, ఆ బోర్డు నిబంధనలు ఏంటి, వాళ్ళ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది ఆ క్రీడా సంస్థలకు సంబంధించిన సెలక్షన్లో కానీ, ఆ యొక్క క్రీడాకారులను ఉత్తేజపరచడానికి చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా గత 20 సంవత్సరాల నుంచి నేటి వరకు కూడా ఎక్కడ లేవు. ఎందుకంటే మనము ఈ రోజు నేను ఎన్నో క్రికెట్ అకాడమీస్ చూస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయి క్రికెట్ ఆడలేదు. మీకు విచిత్రం ఏంటంటే వాలీబాల్ ప్లేయర్లు, ఫుట్బాల్ ప్లేయర్లు అందరూ కూడా క్రికెట్ అకాడమీస్ నడిపించి ఆ కమిటీలో వాళ్ళ అకాడమీస్లో రంజీ ట్రోఫీ ప్లేయర్లను వాళ్ళందరినీ కూడా కోచ్ లాగా పెట్టుకుంటున్నారు. వీళ్ళందరూ కేవలం వచ్చేటువంటి పార్ట్ టైం జాబ్ శాలరీ కోసం వెళ్ళి అక్కడ బోర్డులో ఉన్నటువంటి అక్కడ సంస్థలో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ క్రీడాకారులు చాలా మటుకు చదువు వదిలేసి క్రీడకు వచ్చిన వాళ్ళు సర్వైవల్ అవ్వడం కోసం కూడా చాలా పనులు చేయాల్సి వస్తుంది. సో బోర్డు ఏంటంటే క్రీడాకారులు ఉన్నతమైన క్రీడాకారులని కేవలం వాళ్ళని ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం కాకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక వనరులను కూడా సమకూర్చేటువంటి కొన్ని సంస్థల నుంచి, ఇప్పుడు రిక్రూట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి స్పోర్ట్స్ కూడా రిక్రూట్మెంట్స్ అవన్నీ ఉంటాయి కూడా, ఇటువంటి రీసోర్సెస్ని కూడా జనరేట్ చేయగలగాలి. చేస్తే ఏమవుతుందంటే ప్లేయర్స్లో ఆర్థిక పరమైన నిబంధనలు వాటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే భావితరాల్లో వాళ్ళు దేశవాళీ క్రికెట్ ఆడినా, రాష్ట్ర స్థాయికి ఆడినా, IPL లెవెల్కి వచ్చినా కానీ వాళ్ళ దృక్పథం అంతా కూడా గేమ్ మీద, నేషనాలిటీ మీద ఉంటుంది తప్ప డబ్బు మీద ఉండదు. సో ఇటువంటి మార్పులకు కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇట్లాంటి కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పనికొచ్చే అవకాశం. జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులతో BCCIలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. దీంతో భారత క్రికెట్లో జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతాయన్న అభిప్రాయం ఈ చర్చలో వ్యక్తమైంది. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.